నా కన్నీళ్లను చూచి మౌనముగా ఉండకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కార్చే కన్నీళ్లు చూచే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దేవుని స్తోత్రం. నీవు కన్నీళ్ళు ఎవరి దగ్గర కారుస్తున్నావంటే, నువ్వు కన్నీళ్ళు ఎవరి దగ్గర విడుస్తున్నావంటే, ఎవరు పాదాల దగ్గర కన్నీళ్ళు కారుస్తున్నావంటే, నువ్వు కార్చిన ప్రతి కన్నీళ్ళు పొట్టు ఆయన చూసే దేవుడు. నీవు నేను మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఏ దేవుడు? చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను చూడటం మాత్రమే కాదు గాని, నీ హృదయం చూసే దేవుడు మాత్రమే కాదు గాని, నీ కన్నుల వెంబడి జారే ప్రతి కన్నీరు పొట్టు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుల బాధల్లో మన తలవడులైనప్పుడు, మనకు ఎరిగిన వారు, మనకి ఇష్టమైన వారు మనం విడిచిపెట్టేటప్పుడు, లేకపోతే ప్రియమైన దేవుడు మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు దేవుడు తుడుస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు.